కడప నగరంలో మహారాష్ట్రకు చెందినటువంటి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించింది. చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించడమే కాదు, కడప నగరంలో నానా బీభత్సాన్ని సృష్టిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఏదైతే మహారాష్ట్రకు చెందినటువంటి చెడ్డీ గ్యాంగ్ మారణాయుధాలు ధరించి ఒక రకంగా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి ఘటన కడప నగరంలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గస్తీ తిరుగుతున్నటువంటి కానిస్టేబుల్ పైన కూడా దాడికి దిగినటువంటి, అంటే దాదాపు కడప నగర శివార్ల పరిధి కావచ్చు, అదేవిధంగా ప్రధాన ఇళ్లపైన టార్గెట్ చేసి, అంటే ఆ ఇళ్లపైన లోకి ప్రవేశించి కొన్ని ఇళ్లలో కూడా చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెడ్డీ గ్యాంగ్ను గుర్తించినటువంటి ఓ కానిస్టేబుల్ పైన కూడా దాడి చేయడంతో కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినటువంటి కానిస్టేబుల్ ప్రస్తుతం చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెడ్డీ గ్యాంగ్ కడప నగరంలోకి ప్రవేశించిందన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి నగరవాసులు కూడా భయంతో బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చోరీలకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఆయాకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరించడం జరిగింది. ఏదైతే చెడ్డీ గ్యాంగ్ పైన కూడా ప్రత్యేకమైన విచారించారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కూడా అటు గస్తీ నిర్వహిస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా పోలీసులకు కూడా చెడ్డీ గ్యాంగ్ వ్యవహరిస్తున్న తీరు, అదేవిధంగా వారు మారణాయుధాలు ధరించి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా కొంత సాహసించలేని పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే మారణాయుధాలు ధరించి ఒకసారిగా దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ నేపథ్యంలో పోలీసులు కూడా ఒక రకంగా భయపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా నగరవాసులు చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని ఇళ్లలో, నగరాల్లో ఉన్నటువంటి నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 10 ఇళ్లలో కూడా ఇప్పటికే చోరీకి యత్నించినట్టు తెలుస్తుంది. అయితే ఎవరెవరి ఇళ్లలో చోరీ జరిగింది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు ఆరాధిస్తున్నారు. అదేవిధంగా చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించిన తర్వాత మారణాయుధాలు ధరించి పోలీసులపై కూడా దాడులు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక గ్యాంగ్ కడప నగరంలో ఉంది. ఖచ్చితంగా ఈ గ్యాంగ్ దేనికైనా బరి తెగిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో పోలీసులు కూడా ఒకరు ఇద్దరు వెళ్ళి అక్కడ వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెడ్డీ గ్యాంగ్ పైన ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావనతో ఇప్పటికే జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు కూడా కొంత ఏదైతే సమాచారాన్ని అందుకున్నటువంటి పోలీసులు కూడా కడప నగర శివారు ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి. చెడ్డీ గ్యాంగ్ ఎక్కడెక్కడ ఉంది, ఏంటి అసలు ఈ గ్యాంగ్ ఎక్కడ మాటు వేసిందన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. మరోవైపు నగరంలో జరుగుతున్నటువంటి వరుస దొంగతనాల నేపథ్యంలో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి పోలీసులు ఇప్పటికే ఏదైతే చెడ్డీ గ్యాంగ్ ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు అన్నటువంటి వాటిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఏది ఏమన్నప్పుడు కూడా ఈ ఘటన అటు పోలీసులను కావచ్చు, అదేవిధంగా నగరవాసులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.